దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు పసిగట్టడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నిందితులను పట్టివ్వడంలో కీ రోల్ మారాయి. ఇక చిన్న దొంగతనం నుంచి పెద్ద పెద్ద దారుణాలు పట్టివ్వడంలో సీసీ కెమెరాల నిఘా అద్భుతమని చెప్పొచ్చు. అలాంటిదే కడప జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకుంది. ఓ బాధితుడు పోగొట్టుకున్న పర్స్ కొద్ది సమయంలోనే ఆయన చేతిలో పడింది. దీని వెనుక మెయిన్గా సీసీ కెమెరాల పనితీరే అని పోలీసులు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఆటో దిగుతూ 40,000కు పైగా డబ్బులున్న పర్సును రాచన్రెడ్డి విజయలక్ష్మి జారవిడుచుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని బ్యాంకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఆటోలో వస్తూ తన పర్సు పడిపోయినట్లు విజయలక్ష్మి పోలీసులకు తెలిపారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి చూశారు. ఆ పర్సును మున్సిపల్ సిబ్బంది ప్రతాప్ బాల చెన్నయ్యలు తీసుకున్నట్లు గుర్తించారు. వారిని పిఎస్కు పిలిపించి పర్సును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. పోయిందనుకున్న పర్సు కొద్ది సమయంలో తమకు అందడం పట్ల బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఇక పర్సును తిరిగివ్వడంలో నిజాయితీగా వ్యవహరించిన మున్సిపల్ సిబ్బంది ప్రతాప్ బాల చెన్నయ్యలను పోలీసులు అభినందించారు. ఎలాంటి స్టోరీలు క్రియేట్ చేయకుండా చాలా నిజాయితీగా పర్సును అప్పచెప్పారని తెలిపారు. సీసీ కెమెరాలు తమ పనిని ఎంతో సులువు చేశాయని డీఎస్పీ వెంకటేశ్వరరావు, అర్బన్ సీఏ లింగంప తెలిపారు. సీసీ కెమెరాలతో నిందితులను పట్టుకోవడం చాలా సులువుగా మారిందని తెలిపారు.